హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉండుంటారు. మా చెట్టు వంకాయలతో వంకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలి అన్నది ఈరోజు వీడియో. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, వేడి వేడి అన్నంలో వేసి చూపించా. అండ్ మా చెట్లు వంకాయలు డైరెక్ట్గా కట్ చేసి ఆ వంకాయలతో మీకు కర్రీ చేసి చూపిస్తాను. చూడండి, చాలా చెట్లు ఉన్నాయి మా ఇంట్లో, బట్ నేను ఇక్కడ ఓన్లీ వంకాయ చెట్టు ఒక్కటే చూపిస్తున్నా. చూసారా, చక్కగా హెల్దీగా న్యాచురల్గా ఎటువంటి మందులు లేకుండా పెంచుకున్న చెట్టు ఇది. సైజెస్ చూడండి వంకాయలవి ఎంత బాగా వచ్చాయో. ఈ వంకాయల్ని అట్లీస్ట్ ఒక పావు కిలో పైనే వచ్చాయి. ఇంతకుముందు ఒక అరకిలో కాయలు వస్తే మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను మీకు వీడియో చూపించడం కోసం ఆ రోజే కట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అక్కడ చూడండి, కరివేపాకు చెట్టు కూడా ఉంది. మా ఇంట్లో దొండకాయ చెట్టు, అలానే పెరుగు తోటకూర, పుదీనా చాలా ఉన్నాయి ఇలాగా. సో మీకు మెయిన్ వంకాయ కర్రీ కాబట్టి అదే చూపిస్తున్నా. ఇలాగా పావు కిలో పైన వచ్చిన ఈ వంకాయల్ని నేను వాటర్లో వాష్ చేసి చూపిస్తున్నా. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా వంకాయల్ని ఒక్కొక్క వంకాయని ఇట్లా 4 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. విరిగిపోకుండా చూసుకోండి ఎడ్జ్లో. ఇలా కట్ చేసుకొని చెక్ చేసుకొని నీళ్ళల్లో కొంచెం రాక్ సాల్ట్ వేసిన కల్లుప్పు వేసుకొని వంకాయ కలర్ మారకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా వంకాయల్ని 2గా చేసి 4 ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకొని ఆ నీళ్ళల్లో వేస్తున్నాను. వంకాయలు చాలా లేతగా ఉన్నాయి, అప్పుడే చెట్ల నుంచి కోసుకున్నాం కదా. ఇలా అప్పుడే చెట్ల నుంచి కోసుకొని కర్రీ వండుకొని తింటే ఏ వెజిటేబుల్ అన్నా కానీ ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే దాని మీద. ఒకసారి ఏదైనా మీకు అవైలబుల్గా ఉన్న చిన్న కుండీలో అన్నా ఏదైనా చెట్టును వేసుకొని అట్లా కోసి వండుకోవడం ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనం అలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో మీడియం సైజు ఉల్లిపాయలని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఒక టమాటాని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో 1 స్పూన్ బాదం వేస్తున్నా, నార్మల్ స్పూనే. అండ్ 1 స్పూన్ కాజుని వేస్తున్నా, జీడిపప్పు. ఇవి కూడా మొత్తం బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఉల్లిపాయలు, టమాటా, బాదం, అలానే జీడిపప్పు మూత పెట్టుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం బాగా కలుపుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నా. ఈ కొత్తిమీరను కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఫ్రై అయిన ఈ ఆనియన్స్, టొమాటో మొత్తాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని మిక్సీలో చల్లారిన తర్వాత చక్కగా స్మూత్ పేస్ట్లో చేసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఈ వంకాయలు అన్నవి ఫ్రై అవ్వాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మొత్తం ఆ వంకాయల్ని మగ్గించేసుకోవాలి 70% వరకు. ఇందులో కొంచెం పసుపు, అలానే లైట్గా సాల్ట్ వేస్తున్నాను. మనం మళ్ళీ కర్రీలో వేసుకుంటాము. అండ్ ఇక్కడ మనం ఎందుకు వేస్తున్నామంటే వంకాయ అనేది చప్పగా ఉండకుండా మనం వేసుకుంటున్నాం. బాగా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా వంకాయలు ఇలా మగ్గాయంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ వంకాయల్ని తీసి పక్కన వేరే బౌల్లో వేసుకుందాం. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయని ముక్కలుగా చేసి వేస్తున్నా. ఇవి కూడా బాగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో పేస్ట్ని, బాదం, కాజు అన్నీ మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ కర్రీని మొత్తం. అండ్ ఇలా మూత పెట్టిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీనికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే మీరు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలా ఇంట్లో చేసింది, కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి. ఇప్పుడు ఇలా వేసుకున్న ఈ స్పైసెస్ అన్నింటినీ మంచిగా గ్రేవీకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీంట్లో పావు గ్లాస్ నీళ్ళని వేస్తున్నాను. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత చక్కగా మొత్తం
కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకి ఈ గ్రేవీ అన్నది పచ్చివాసన పోయి చక్కగా ఉడికేటప్పుడు ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ టైంలో చూసారా ఇక్కడ మనకి చక్కగా గ్రేవీ ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు ఆయిల్ అనేది బయటకు వదిలేస్తుంది. ఆ టైంలో మనం ముందుగా నూనెలో వేగించి పెట్టుకున్న ఈ వంకాయల్ని ఇందులో వేసేసుకొని వంకాయలు విరక్కుండా చిదక్కుండా జాగ్రత్తగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కర్రీని జస్ట్ ఒక 5 to 10 minutes అలా వదిలేస్తే లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా బాయిల్ అయ్యి ఆ గ్రేవీ అన్నది వంకాయలకు పడుతుంది. మసాలా అన్నది తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో ఇలా బాగా ఉడికిన తర్వాత మనకి గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. అలా దగ్గర పడిందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నేను మీకు ఒక వంకాయని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందన్నది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది గ్రేవీ అన్నది. సో ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. వంకాయ మసాలా గ్రేవీ కర్రీ అనేది. ఇక్కడ వేడి వేడి అన్నంలో ఈ వంకాయ గ్రేవీ కర్రీని వేసుకొని తింటే అదిరిపోతుంది టేస్ట్. అండ్ అప్పుడే చెట్ల నుంచి కోసుకొని చేసుకున్నాం కాబట్టి కర్రీ ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది నార్మల్గా కంటే. అండ్ ఇక్కడ మనం తక్కువ క్వాంటిటీస్ వేసినా ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొంచెం కాజు బాదం కొంచెం వేసినా కూడా ఇందులో మనకి కర్రీ అన్నది ఎక్కువ వస్తుంది, గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇక్కడ నేను ఈ గ్రేవీ కొంచెం వేసుకున్నా కూడా అన్నం అనేది ఎక్కువ కలుస్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు వేడి అన్నంలో ఈ కూరని కలిపి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మీరు చేసుకునే కర్రీతో ఇలా ఒకసారి కన్ఫామ్గా ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను కర్రీ కలుపుతుంటే చాలా బాగుంది, నోరూరుతుంది. సో కన్ఫామ్గా అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కన్ఫామ్గా. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. This is Rupa signing off. Thanks for watching.